సాత్వికము ఆశా నిగ్రహం అనేది తెలుసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. సాత్వికం ఎవరిలో ఉంది, అది ఎట్లా ఉన్నది, మరి మనకున్నదా లేదా అనేది తెలుసుకుందాము. 11:29 చదవండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు. ఏమంటా ఉన్నాడు యేసు ప్రభు? ఆయన ఎవరట? సాత్వికుడట. ఈ గుణాలన్నీ యేసు ప్రభులో ఉన్నవి. మనం చెప్పుకునేటివన్నీ, ఈ ఆత్మఫలములన్నీ కూడా ఎవరిలో ఉన్నవి? యేసు ప్రభు వారిలో ఉన్నవి. సాత్వికుడినే. ఆ సాత్వికమైన మనసు కలిగిన దేవుడు యేసయ్య. అందుకే సాత్వికుడు కాబట్టే, ఆ మనసు ఉన్నది కాబట్టి ఎవరిని ఏమంటా ఉన్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొని అంటా ఉన్నాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ నాకు ఇది తెలుసు అది తెలుసు అనుకోవద్దు. నేర్చుకునేది ఇంకా చాలా ఎక్కువ ఉన్నది, నేర్చుకునేది తక్కువ, తెలుసుకునేది ఇంకెక్కువ ఉన్నది. ఒక్కొక్కరు చెప్తా అంటారు, అని బైబిల్ అంతా చదివాను అంటారు. ఏమర్థమైంది నీకు చదివితే? చెప్పు. బైబిల్ అంతా చదివినా అంటున్నావు, ఏమైనా అర్థమైందా? ఒకవేళ బైబిల్ అంతా చదివి నీకు అర్థమైతే పాపం అయితే చెయ్యవు. నువ్వు ఇంకా పడిపోయి చేస్తున్నావు అంటే నీకు అర్థం కావాలి, ఇంకా నేర్చుకోవాలి. నేనైనా నువ్వైనా ఎవరమైనా మనము నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో పసిపిల్లల లాంటి వాళ్ళము దేవుని దృష్టిలో. నాకు అయిపోయింది, బాప్తీసం తీసుకున్న, సీనియారిటీ టికెట్ ఇచ్చిన 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. నేను ఊరుకు ముందు నువ్వు అనుకుంటే కాదు, ఎవరు చెప్పాలి? మన డాడీ, మన బాపు, హిందీలో, తెలుగులో మన అయ్యా, మొత్తం మీద మన దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఆయన చెప్పాలి. ఊరుకు ముందున్నోడు, అందరికంటే నమ్ముకున్నోడు, అందరికంటే పాపాన్ని విడిచి పాపం మీద విజయం పొందినోడు వీడు అని చెప్పాలి దేవుడు. హల్లెలూయా. అయితే సాత్వికమైన మనసు మనకు కలిగి ఉండాలి. ఇది ఆత్మ ఫలములలో 8వది. సాత్వికమైన మనసు మనలో కలిగి ఉండాలి. ఈ సాత్వికమైన మనసు కలిగిన వారు ఎలా ఉంటారు? ఈ సాత్వికమైన ఫలము కలిగిన వారు ఎలా ఉంటారు? ఈ సాత్వికమనే ఈ యొక్క ఫలము వారిలో ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం. యేసుప్రభు అంటా ఉన్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. అంటే ఆయనలో ఏ తప్పు లేదు కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏ మనసు కలిగిన వాడు? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. సాత్వికమైన మనసు మనలో ఉండాలి. అందరికి నేర్పించే మనసు, అందరిని పిలిచే మనసు, అందరిని దగ్గర తీసే మనసు, అందరినీ బలపరిచే మనసు. అందుకేమంటూ నన్ను నా దగ్గరకు వచ్చి నేర్చుకొని సాత్వికంగా ఉండాలి, నేర్పేవారిగా ఉండాలి, నడిపించేవారిగా ఉండాలి. ఎన్ని రోజులు బోధ చెప్పినా 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయిపోతా ఉంది, కానీ ఒకరికైనా నేర్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? సాత్వికమైన మనసు నీలో ఉందని ఇతరులకు అర్థమవుతుందా? చెప్పండి.